వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్ కోసం రోసైని కెలికేశారు గాలి జనార్దన్ రెడ్డి. ఏంటి జగన్ కోసం రోసైను, అలాగే మైనింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఇక్కడ దుమారం వెనక ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓబులాపురం మైనింగ్ అక్రమాల వ్యవహారానికి సంబంధించి తాజాగా ఆ సంస్థ అధినేత గాలి జనార్దన్ రెడ్డి, ఆయన బావమరిది అధికారి పివి శ్రీనివాసరెడ్డితో సహా పలువురును వీరందరూ కూడా నాంపల్లి సిబిఐ కోర్టు 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వీరిలో గాలి జనార్దన్ రెడ్డి సొంత బావమరిది బివి శ్రీనివాసరెడ్డి అధికారి అయి ఉండి కూడా అక్రమాలకు కట్టడి చేయలేదని కూడా భావించినట్టుగా కోర్టు ఆయనకు మరో 4 సంవత్సరాలు జైలు విధించింది. సరే, అసలు ఈ కేసు ఎలా బయటకు వచ్చింది, దీనికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనం కనుక చూసినట్లయితే ప్రస్తుతం చాలామంది వెతుకుతున్నారు వ్యవహారం ఇది, దీనికి సంబంధించి. మరి విషయం ఎలా బయటపడిందో చూద్దాం అనేది కనుక చూసినట్టయితే అది 2007 అప్పటి ఉమ్మడి ఏపీలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉంది. మరో 2 ఏళ్లలో ఎన్నికలు వెళ్లాల్సి ఉంది. ఇందులో మైనింగ్ లావాదేవీలు కావచ్చు, అనుమతుల కోసం రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్ బ్రాహ్మణి ఇండస్ట్రీస్ సహా భాగస్వామి అయినటువంటి కర్ణాటక చెందినటువంటి గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు సోమశేఖర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డిలు వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా ఆశ్రయించారు. ఆ క్రమంలో వారికి అనంతపురం, కర్ణాటకలోని బళ్ళారి సరిహద్దుల్లో కూడా అత్యంత విలువైనటువంటి ఇనుప ఖనిజాలు మైనింగ్ కోసం కూడా అనుమతులు ఇచ్చారు. దీనికి అప్పటి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి సహా మరో 2 అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు కూడా సంతకాలు చేశారు. ఇది అనుమతులు తెచ్చుకొని 2008, 2009 మధ్య ప్రాంతంలో పనులు కూడా ప్రారంభించి ఇక్కడ రేయింబగులు తవ్వకాలు చేపట్టింది. ఈ క్రమంలోనే హద్దులు కూడా చెరిపివేసి చొచ్చుకుపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక గాలి జనార్దన్ రెడ్డి అప్పట్లో కర్ణాటక రాజకీయాలు శాసిస్తున్నారు. ఆయన బీజేపీలో ఉన్నారు. పైగా యడ్యూరప్ప సీఎంగా, కర్ణాటక క్యాబినెట్లో కూడా గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు సోమశేఖర్ రెడ్డి కూడా మంత్రులుగా ఉన్నారు. అయితే అంతర్గత కుమ్ములాటలకు నేపథ్యంలో మరో మంత్రి బి శ్రీరాములు వీరు చేస్తున్నటువంటి వ్యాపారాలపైన, అంటే మైనింగ్ కాదు, ఇక లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీంతో తొలిసారి లోకాయుక్తలో కేసు అయితే నమోదైంది. ఇది ఇలా ఉంటే యడ్యూరప్ప ప్రభుత్వాన్ని తామే నిలబెట్టామని కూడా ఆరోపించడంతో పాటుగా తమకు వ్యతిరేకంగా లోకాయుక్తలో కేసు నమోదు చేయడానికి కూడా వ్యతిరేకించినటువంటి జనార్దన్ రెడ్డి యడ్యూరప్ప ప్రభుత్వాన్ని కుప్పకూలు చేశారు. ఇంతలో ఏపీలో 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడింది. కానీ కొన్నాళ్ళు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత పరిణామాలు ఏవైతే ఉన్నాయో క్రమంగా వైఎస్ కుమారుడు, ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కూడా గాలి జనార్దన్ రెడ్డి అయితే ప్రయత్నించారు. ఇది వాస్తవం కూడా. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రోసయ్యను కూడా ముఖ్యమంత్రిగా చేసింది. అంటే ముందుగా కిరణ్ కుమార్ రెడ్డిని చేసింది, ఆ తర్వాత రోసయ్యను కూడా ముఖ్యమంత్రిగా చేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డికి అండగా ఉంటానని, జగన్ను ముఖ్యమంత్రిగా చేసి తీరాల్సిందేనని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆయన బహిరంగంగానే ఒక తెలుగు పత్రికకు పైన కూడా తీవ్ర విమర్శలు కూడా చేయడంతో పాటుగా రోసయ్యను కూడా యడ్యూరప్ప పరిస్థితి పడుతుందని, ప్రభుత్వం కూలిపోతుందని కూడా కోణంలో కూడా హెచ్చరించారు. దీనికి రోసయ్య తొలినాళ్ళు లైట్ తీసుకున్నారు. కానీ అధిష్టానం సీరియస్గా తీసుకుని రోసయ్యకు క్లాస్ పీకింది. ఆ పరిణామాలు ఇంకా అలా కొనసాగుతుండగా టీడీపీ ఎంట్రీ ఇచ్చింది. అనంతపురంలో గాలి బ్రదర్స్ మైనింగ్ అక్రమాలపైన కూడా నిరంతరం మీడియా ముందుకు తీసుకొచ్చింది. ఇలా 2009 డిసెంబర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన 3 మాసాలకు కూడా రోసయ్య ప్రభుత్వం అసలు అనంతపురంలో ఇచ్చినటువంటి ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఏం చేస్తుందో చూడాలని కూడా పేర్కొంటూ 3 మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేసింది. దీంతో మరింత రెచ్చిపోయినటువంటి గాలి జనార్దన్ రెడ్డి రోసయ్యను కూడా టార్గెట్ చేసుకుని ప్రభుత్వాన్ని కూల్చేస్తానని కూడా బహిరంగ వ్యాఖ్యలు చేశారు. దీంతో రోసయ్య కూడా జోరుగానే రియాక్ట్ అయ్యారు. ఆ వెంటనే 3 సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదికను వెంటనే ఆయన కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపించడం, వెంటనే సిబిఐ విచారణ కోరడం జరిగింది. అలా మొదలైనటువంటి వ్యవహారం తర్వాత కాలంలో జోరుగా సాగి కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చాక కొంత మందగించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడే మరో మలుపు తిరిగిందని కూడా చెప్పుకోవచ్చు. గాలి జనార్దన్ రెడ్డి కనుక బీజేపీలోనే ఉండి ఉంటే
ప్రస్తుతం ఈ కేసు అంతగా హైలైట్ అయ్యేది కాదు. కానీ బీజేపీ నుంచి బయటకు వచ్చేశారు గాలి. ఆ తర్వాత ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకున్నారు. పార్టీని చీల్చి సొంతంగా పార్టీ పెట్టుకుని బీజేపీకి కంట్లో నలుసుగా మారిపోయారు గాలి జనార్దన్ రెడ్డి. అయితే ఫలితంగా కమలనాథులు కూడా ఆయనకు పక్కన పెట్టారు. ఎట్టకేలకు అన్ని విచారాలకు ఆగమేఘాల మీద కాకపోయినా ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగాయి. ఏదేమైనా ఆనాడు రోసయ్యను కెలికి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కోసం గాలి చేసినటువంటి ప్రయత్నాలు, ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలను చుట్టుకొని ఇప్పుడు జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది అసలు విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.